శామ్స్ ఆడియో బుక్స్ మనసేన కథలకు స్వాగతం. ఆచార్యులకి నువ్వు చెప్పబోయేదానికి సంబంధం ఏంటి అన్నాడు పాత్ర. సంబంధం ఉంది పాత్ర, చెప్తాను కానీ ముందు ఇది చెప్పు. నేటి భారతావనిలో వయోవృద్ధుల్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఒకరున్నారు. ఆయన తెలుగువారు, ఆంధ్రాలో ఉంటారు. ఆయన గురించి తెలుసా? రాజకీయ నాయకుడిగా ఇలాంటి విషయాలు తెలుసుకునేంత తీరిక నీకుండదు. నేను చెప్పినట్టు వయోవృద్ధుల్లో మొదటి స్థానంలో ఉన్న కురువృద్ధుడే ఈ అగ్నివేశాచార్యుల వారు. 125 ఏళ్ళు, మహావటవృక్షం లాంటి వ్యక్తి. వారికి తెలియని విద్య అంటూ ఒకటి ఉందని అనుకోను. 6 భాషల్లో కోవిదుడు, ఆయుర్వేదాచార్యుడు, నిత్యం పరిశోధనల్లో అనేక కొత్త మందులు కనిపెట్టినవాడు, అనేక వైద్య గ్రంథాలు రాసిన రచనాకారుడు, మంత్ర తంత్ర యంత్ర విద్యల్లో మేటి, నిరంతర అన్వేషకుడు. ఆయన తరం వాళ్ళంతా పోయినా ఏదో ఇంకా సాధించాలని నేటికి బతికే ఉన్న మృత్యుంజయుడు. ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అంటూ క్షణం చెప్పడం ఆపాడు మర్రి సోమయ్య. ఆ మాటలు శ్రద్ధగా విన్నాక శంభులింగ మహాపాత్రలో కుతూహలం రెట్టింపయి మరింత ఆసక్తిగా చూశాడు. నిజంగా ఆయనంత మహనీయుడైతే నేను ఓసారి దర్శనం చేసుకోవాల్సిందే అన్నాడు. తొందరపడకు, కరెంటు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అలాగని పొరపాటున తాకితే మనం మాడి మసైపోతాం. ఆయన కరెంటు లాంటివాడు. అది తెలియకే నా శిష్యుడు వికేసి ఆయన ప్రయత్నాల్లోకి తొంగి చూసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు అంటూ జరిగిందంతా ఎంపీ మహాపాత్రకి విశదంగా వివరించాడు మర్రి సోమయ్య. ఆ మాటల్ని మందు గ్లాసు కూడా మర్చిపోయి ఆశ్చర్యపోతూ విన్నాడు మహాపాత్ర. సో నీ గురువు లాంటి అగ్నివేశాచార్యునితో నీకు శత్రుత్వం ఏర్పడింది అంతే కదూ అడిగాడు. ఒక విధంగా అంతే, కానీ ఆయన మీద, ఆయన వయస్సు మీద, ఆయన మేధస్సు మీద నాకు ఎనలేని గౌరవం అన్నాడు మర్రి సోమయ్య. ఉంటుంది, కానీ గౌరవం వేరు, శత్రుత్వం వేరు. నా శత్రువర్గాల్లో నేను గౌరవించిన గొప్పవాళ్ళు కూడా ఉన్నారు, కానీ క్షమించలేదే. శత్రువు కదా, చంపించేశాను చాలామందిని. ఇది అంతే. అవకాశం వస్తే నువ్వు ఆ పని చేస్తావు, నాకు తెలుసు. మంత్రశక్తిలో నీకన్నా గొప్పవాడంటావా? చాలా. మంత్రతంత్రం యంత్రశక్తుల్ని ఔపోసన పట్టినవాడు. కాదంటే నేను క్షుద్రశక్తుల్ని వశపరుచుకున్నాను, ఆయన దైవశక్తుల్ని వశపరుచుకున్నాడు. ఆయన్ని జయించడం అంత సులువు కాదు. ఇంతకీ ఆ చెక్కపెట్టెతో ఆయన ఏం సాధించాలనుకుంటున్నాడు? మరోసారి పెదవిరిచాడు మర్రి సోమయ్య. ఖచ్చితంగా అయితే తెలీదు, కానీ భూతకాలంలోకి వెళ్ళే ప్రయత్నం అని మాత్రం గ్రహించాను అన్నాడు. ఏమిటి భూతకాలమా అంటూ ఫెల్లున నవ్వాడు మహాపాత్రం. భూతకాలం, దయ్యాల కాలం, పిశాచాల కాలం మతిపోయిందా? అసలు అలాంటి కాలం అంటూ ఒకటి ఉందా? అయినా ఆ కాలంలోకి వెళ్ళి ఏం చేస్తారు ఆయన? దయ్యాలు పిశాచాలతో నాట్యం చేద్దామనా? నవ్వుతూనే వెటకారంగా అడిగాడు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మహాపాత్ర. భూతకాలం అంటే దయ్యాలు పిశాచాల కాలం కాదు, గతకాలం, జరిగిపోయిన కాలం, కాలగర్భంలో కలిసిపోయిన కాలం అని అర్థం సీరియస్గా వివరించాడు మర్రి సోమయ్య. ఈసారి మరింతగా ఆశ్చర్యానికి లోనయ్యాడు మహాపాత్ర. అంటే చరిత్రలోకి సందేహంగా అడిగాడు. నువ్వు చరిత్ర కాలం అనుకో, పురాణ కాలం అనుకో, గతించిన కాలం అనుకో, నిస్సందేహంగా ఆ కాలంలోకి అన్నాడు మర్రి సోమయ్య. తెరిచిన నోరు మూయటం మర్చిపోయి అలా చూస్తుండిపోయాడు శంభులింగ మహాపాత్ర. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నావు? రాకెట్లో సూర్యమండలంలోకి వెళ్తున్నాడను ఒప్పుకుంటాను. రాకెట్లో అదేమి పాలపుంత, దాన్ని చుట్టూ రాబోతున్నాడను నమ్ముతాను. కానీ గతంలోకి అంటే ఎక్కడుందది? కరిగిపోయింది, మట్టిలో కలిసిపోయింది, ముగిసిపోయిన కాలం. అది తిరిగి వస్తుందా? మా ఖారవేలుని, మీ శ్రీకృష్ణదేవరాయల్ని, అక్బర్ చక్రవర్తి నాటి రాజ్యాల్ని, రాజుల్ని, ప్రజల్ని, వారి జీవన విధానాల్ని దర్శించగలమా? నో, ఇంపాసిబుల్ సోమయ్య. ఊహలు నిజమవుతాయా? అసలు ఇలాంటి ప్రయత్నమే వృధా. ఇది సంభవమే. ఏంటి నీ నమ్మకానికి కారణాలేంటి? కారణం ఉంది. అగ్నివేశాచార్యుడు అసాధ్యాలను సుసాధ్యం చేయగల మేధావి. అసంభవాల మీద ప్రయోగాలు చేసి సమయాన్ని వృధా చేయడు. నో, కేవలం ఆయన మీద నమ్మకంతో నువ్వు వింతగా సమర్థిస్తున్నావంటే నమ్మను సోమయ్య. నీకు నమ్మకం కలిగించిన అంశాలు ఏవో ఉన్నాయి. ఆగమ్మా. వికేసి మరణానికి దారితీసిన పరిస్థితులేమిటి? వివరంగా చెప్పు అడిగాడు సాలోచనగా శంభులింగం మహాపాత్ర. మర్రి సోమయ్య మరో గ్లాసు ఖాళీ చేసి మహాపాత్ర వంక గంభీరవదనంతో చూశాడు. పురాతన కాలంలో మన దేశంలో ప్రయాణ దేవతగా ప్రసిద్ధుడైన ఒక యక్షుడున్నాడు. ఒకప్పుడు రహదారుల వెంట ఆయన ఆలయాలు ఉండేవి. నీకు తెలుసా అడిగాడు. తల అడ్డంగా ఊపాడు పాత్ర. చరిత్రకారులను, పురాణికులను అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతావేంటి సోమయ్య? డబ్బు సంపాదించడం ఎలా అని అడుగు, చెప్తాను. మర్డర్ చేయించడం ఎలా అడుగు, చెప్తాను. అంతేగాని ఇలాంటి యక్ష ప్రశ్నలు వేస్తే నాకెలా తెలుస్తాయి? నువ్వే చెప్పు అన్నాడు విసుగ్గా. అతని పేరు మణిభద్ర యక్షుడు.
ప్రయాణ దేవత, సురక్షితంగా గమ్యం చేరుస్తాడని ప్రయాణంలో ఉన్నవారు ఆయన ఆలయాల్లో పూజలు చేసి ప్రార్థించుకొని ప్రయాణాలు చేసేవారు. ఈ మణిభద్ర యక్షుడు వర్తమాన కాలం మాత్రమే కాదు, భూత భవిష్య కాలాలకు అవలీలగా ప్రయాణించి రాగల సమర్థుడు. అంత సులువుగా ఎవరికీ వశం కాడు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆచార్యుల వారు ఈ మణిభద్ర యక్షుని వశపరుచుకొని యక్షశక్తుల్ని కూడా సాధించడం జరిగింది. భూతకాల దర్శిని అనే కాలనాళిక మందసాన్ని తయారు చేశాడు. దాని సాయంతో చంద్రమండలానికి వెళ్ళొచ్చినంత సులువుగా మనిషి భూతకాలంలోకి వెళ్ళి రావచ్చు. నా శిష్యుడు తెచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. నా శిష్యుడు విలంబి ఆత్మరూపంలో వెళ్ళి అగ్నివేశాచార్యుని స్థావరంలో సంచరించాడు. పరకాయ ప్రవేశ విద్యతో మృణాళుడు చిలుకలో ప్రవేశించి వెళ్ళి అక్కడ చుట్టి వచ్చాడు. వాళ్ళక్కడ చూసింది విన్నదాన్ని బట్టి నాకు అర్థమైన విషయాలు ఇవి. ఆయన ప్రయోగం విజయవంతమైంది. పరీక్షలో భాగంగా ఆచార్యుడే స్వయంగా ఓసారి భూతకాలంలోకి వెళ్ళి వచ్చాడు. పిదప తాత్కాలికంగా స్థావరాన్ని మూసి ఇంటికెళ్ళిపోయాడు. ఆచార్యుడి మనసులో ఏముందో ఎవరిని ఎక్కడికి పంపించబోతున్నాడో తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఆచార్యుని ఆశయాన్ని మాత్రం నెరవేరనివ్వను, ప్రతీకారం తీర్చుకుంటాను అన్నాడు స్థిరంగా. ఆగాగు సోమయ్య, కాస్త వివరంగా చెప్పు. ఆయనకు ఓ ఆశయం ఉందా? ఆశయ సాధన కోసం ఇదంతా చేస్తున్నాడా? ఆయన ఆశయం ఏమిటి? లోకంలో ధర్మ సంస్థాపన కావించడం. ధర్మం ఎక్కడుందది? పాపం, పుణ్యం, నీతి, అవినీతి, ధర్మం, అధర్మం ఇలా ఆలోచించి ధర్మంగా ఉండాలనుకునే వాళ్ళు లోకంలో ఈరోజు బ్రతకలేక అసమర్థులు అనిపించుకుంటున్నారు. కలిధర్మం, అధర్మం పాదరసంలా లోకవ్యాప్తమైపోతుంది. ఎలా చేస్తాడు ధర్మ సంస్థాపన? దేవుడు దిగిరావాలి అన్నాడు పాత్రు. మహాపాత్రు, ఒక విషయం నువ్వు మర్చిపోతున్నావు. కలియుగం 5000 సంవత్సరాలు దాటిన తర్వాత లోకంలో వచ్చే మార్పులేమిటో చెప్పిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని నాటి ప్రజలు ఓ పిచ్చివాడి కింద చూశారు. ఈయన పిచ్చిగాని వర్ణ వ్యవస్థ పోతుందా? భయం లేకుండా ఆకాశంలో మనుషులు ఎగురుతారా? తెర మీద బొమ్మలాడుతాయా? జంతువులు లేకుండా బండ్లు పరిగెడతాయా? చోద్యంగాని ఇవి జరిగే విషయాలేనా అని హేళన చేశారు. నమ్మేవాళ్ళు నమ్మారు, నమ్మని వాళ్ళు నమ్మలేదు. కానీ అవే విషయాలు నేడు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. అంతా ఆయన చెప్పినట్టే జరుగుతూ వస్తుంది. కాబట్టి దేన్ని అసంభవం అని కొట్టిపారేయలేం. లోకంలో ధర్మ సంస్థాపన, భారతదేశాన్ని సుసంపన్నం చేయడం, కలిధర్మంతో లోకం భ్రష్టు పట్టకుండా ఆపడం, ఇలా ఏవేవో ఆశయాలున్నాయి ఆచార్యుల వారికి. అవి సాధించే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఎలా? విచిత్రమైన ఆశయం, నెరవేరని ఆశయం. చూడు సోమయ్య, ఒక పక్క మాలాంటి రాజకీయ నాయకులు, మరో పక్క పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, గుత్తేదారులు, ఐఏఎస్లు, పవర్ బ్రోకర్స్, 90% మంది ప్రభుత్వోద్యోగులు, కార్పొరేట్ నుంచి కేంద్ర మంత్రి వరకు ఇలా ఎందరో అవినీతిపరులు ఎక్కడికక్కడ అందినంతా దోచేసి విదేశీ బ్యాంకులు నింపుతుంటే ఈ వృద్ధ మహాపురుషుడు తన కళని ఎలా సాకారం చేస్తాడు? అది నిజం కావచ్చని నీవెలా నమ్ముతున్నావు? నమ్మాలి, తప్పదు. అదే ఎలా అంటున్నానయ్యా. అగ్నివేశాచార్యుల వారు తను చేసిన కాలనాళిక మందసం ద్వారా ఏ వేద కాలానికో, రామాయణ కాలానికో, మహాభారత కాలానికో లేక సప్తర్షుల కాలానికో వెళ్ళిపోయాడు అనుకుందాం. ఇక్కడి కలిధర్మం నాశనం గావించడానికి అక్కడికి వెళ్ళి ఏం చేయాలని? అక్కడి నుంచి ఏదైనా మంత్రదండం తెస్తాడా? ఒకంత ఆత్రంగా అడిగాడు మహాపాత్రం. కావచ్చు అన్నాడు నిర్లిప్తంగా మరడి సోమయ్య. మంత్రదండమే కదా అని నువ్వు తేలిగ్గా తీసి పారేయక్కర్లేదు. దుష్టులైన క్షత్రియ రాజుల మీద 27 సార్లు దాడులు చేసి అందరినీ ఊచకొత్త కోసి ధర్మం తిరిగి స్థాపించిన పరశురాముని మంత్రదండమే అయితే అది 10 తల రావణాసురుని వధించిన శ్రీరాముని రామబాణమైతే, శిశుపాలను శిరస్సు ఖండించిన శ్రీకృష్ణుని చక్రాయుధం అయితే, హుయ్యబ్బో ఊరికే భయపెట్టకయ్యా, విషయానికిరా అన్నాడు పాత్ర. ఇది విషయమే కదా పాత్రో, విను. భూమిపైన ధర్మం నశించిన ప్రతిసారి దుష్ట శిక్షణ నిమిత్తం భగవంతుడు అవతరిస్తూ వచ్చాడు. అలా 9 అవతారాలు రాగా 10వ అవతారం కల్కి భగవాన్ అవతారం. భవిష్యత్తులో కలియుగం 3వ పాదంలోనో 4వ పాదంలోనో వస్తుందంటారు. ఇలా భగవంతుడు అవతరించిన, భగవదంశంలో జన్మించిన వారైనా ఈ భూమి మీద తమ కార్యం ముగిశాక తాము వాడిన ఆయుధాలని, ఇతర వస్తువుల్ని భూమి మీదే వదిలిపోయారు. ఆ వస్తువులు ఎక్కడో ఒక చోట ఉండొచ్చు. ఇందులో విశేషం ఏమంటే నాటి శక్తి ఇప్పటికీ అలాగే ఉంటుంది. అలాంటి వాటిలో ఏ ఒక్కటైనా పట్టుకుని భూతకాలం నుంచి తేగలిగితే ఆయన ఆశయం నెరవేరినట్టే. దుర్మార్గుల ఆట కడుతుంది. అక్రమార్కులకి శిక్షలు తప్పవు. అన్యాయపరుల అంతు చూడబడుతుంది. ఆగాగు, అదే జరిగితే మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి?
మట్టి కొట్టుకుపోవాల్సిందేనా అడిగాడు పాత్ర. అంతేగా మరి అన్నాడు మరిడి సోమయ్య. ఈ అనంత కాల ప్రవాహంలో మనం ఇసుక రేణువులో వంతు కూడా కాదు. మనం ఆపినా ఆపకపోయినా జరిగేది జరక్కమానదు. కానీ నా ప్రయత్నం నేను చేసి అడ్డుకుంటాను. అంతేకాదు నా శిష్యుడు వికేసి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాను. ఆ ఇంట్లో ఆచార్యునికి అమిత ఇష్టమైన వారిలో ఒకరిని చంపిస్తాను. ఆ మరణంతో మానసికంగా దెబ్బతిని తన ప్రయత్నం ఆపేయచ్చు. వదలను, ప్రతీకారం వదలను. తప్పు అన్నాడు పాత్ర. ఏమి ప్రతీకారం తప్పేలా అవుతుంది? ఒకంత విసుగ్గా అడిగాడు మరిడి సోమయ్య. తప్పే అంటాను సోమయ్య. నువ్వు తెలివైన వాడివే కానీ అప్పుడప్పుడు నీ బుద్ధి మందగించిపోతుంది. ఆలోచించు. ఒకడు బంగారం అన్వేషణలో ఉన్నాడనుకుందాం. వాడి ప్రయత్నాలకు అడ్డం పడ్డం లాభమా, లేక వాడు బంగారంతో తిరిగి వస్తుండగా దోచుకుపోవడం లాభమా? రెండోదే కరెక్ట్ అనుకో. కానీ అనుకోవడం కాదు, అదే కరెక్ట్, తెలివైన పని. భూతకాలంలో నుంచి అగ్నివేశాచార్యుడు ఏం తెచ్చినా లేదా తెప్పించినా దాని విలువ ఫారిన్ మార్కెట్లో నేడు కోటాను కోట్ల విలువ ఉంటుంది. ఆ పైన తెచ్చిన ఆయుధం లేదా వస్తువు ఏదైనా కానీ దాన్ని ప్రయోగించడం మనుషుల వలన అవుతుందా? మళ్ళీ ఆ దేవుడే దిగిరావాలి. ఉదాహరణకి రామబాణం తెచ్చడనుకుందాం. ఆ బాణాన్ని ఎవరు ప్రయోగించగలరు? కాబట్టి ఆచార్యులు అనుకున్నది సాధించినా దాని వలన ఫలితం మాత్రం శూన్యం. కానీ అదే మన చేతికొస్తే కోట్లు సంపాదించగలం. అర్థమైందా? ఒప్పుకుంటావా? మహాపాత్ర మాటల్ని అంగీకరిస్తూ తల ఊపాడు మరిడి సోమయ్య. మొత్తానికి వ్యాపారవేత్తమనిపించావు పాత్ర. కానీ నా ఆవేశం దాన్ని ఎలా చల్లార్చడం? పగ, వికేసి మరణానికి ప్రతీకారం, ఇవి ఏం కావాలి అడిగాడు మరిడి సోమయ్య. అది ఇప్పుడు కాదు, ఆచార్యులు అనుకున్నది సాధించాక, ఆ వస్తువులేవో మన చేతికొచ్చాక. కాబట్టి అంతవరకు ఈ పగలు ప్రతీకారాలని మూటగట్టి పక్కన పడే. ఇంతకీ ఆచార్యుని కదలికలు నీకెలా తెలుస్తున్నాయి? మంత్రశక్తితోనా? మంత్రశక్తులు అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాదు. అది మంత్ర తంత్ర యంత్రవేత్త అగు ఆచార్యుల వద్ద అస్సలు పారవు. అందుకే నా మనిషి ఒకడిని నమ్మకంగా ఆయన వద్ద చేర్పించాను. డాక్టర్ పిల్లా గోవింద పాత్రుడంటే ఆచార్యుడికి ఎంతో నమ్మకం. కొద్ది రోజులు ఆ డాక్టర్ వద్ద పనిచేశాక ఆయన రికమెండేషన్తో ఆచార్యుని వద్ద పనిచేస్తూ అక్కడే ఉన్నాడు. పాపం ఆ డాక్టర్కి వాడు నా మనిషి అని తెలీదు. వాడి ద్వారా ఎప్పటికప్పుడు నాకు సమాచారం అందిపోతూ ఉంటుంది. వెరీ గుడ్, చాలా మంచి పని చేశావు. ఆచార్యునితో పోటీ పడాలంటే నేను ఇంకా కొన్ని శక్తుల్ని వశపరుచుకోవాలి. పోటీ పడు, తగ్గకు. ఈ విషయంలో నీ వెనక నేనున్నాను. ఎంత డబ్బైనా నేనిస్తాను. ఖర్చులకి వెనకడాల్సిన పని లేదు. భూతకాలం నుండి వాళ్ళు ఏం తెచ్చినా అది నాకు కావాలి. ఓకేనా? ఓకే, ఇక నేను బయలుదేరుతాను. చీకటి పడక ముందే జాస్పూర్ చేరుకోవాలి అంటూ లేచాడు మరిడి సోమయ్య. కారు వరకు వచ్చి అతన్ని సాగనింపాడు మహాపాత్ర. జేజీ తాతగారు, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? రంపచోడవరమా? పక్కన కూర్చున్న ఆచార్యని అడిగాడు చరక్. చరక్ హైదరాబాద్ నుంచి వచ్చి 3 రోజులైంది. సుశ్రుతని పుట్టింట్లోనే వదిలి వచ్చాడు. తిథి వారం నక్షత్రం చూసుకొని మునివనవన్ని వెంట పెట్టుకొని కోరుకొండ వద్ద ఎస్టేట్ భవంతికి బయలుదేరాడు ఆచార్యులు. డ్రైవర్ కాశీ కారు నడుపుతున్నాడు. ఇద్దరూ వెనుక సీట్లో ఉన్నారు. అప్పటికే రాజమండ్రి వదిలింది కారు. చాలాసేపటిగా మౌనంగా ఉన్నాడు చరక్. చరక్ ఆలోచనలు సుశ్రుత వైపు పరుగు తీస్తున్నాయి. పెళ్ళైన ఈ 15 రోజులు తామిద్దరూ స్వర్గసుఖాలు అనుభవించారు. ఆమె తన అణువణువున నిండిపోయింది. తమ ప్రేమ ఇంతగా విజయవంతం అవుతుందని ఊహించలేదు. లోకంలో అన్ని జంటల ప్రేమలు ఇంతగా విజయవంతమైతే ఎంత బాగుంటుంది. సుశ్రుతను వదిలి రావడం మనసులో బాధగానే ఉన్నా తప్పదు. జేజీ తాతయ్యకి మాటిచ్చాడు. మాటకి కట్టుబడక తప్పదు. చాలాసేపు తర్వాత ఇక ఉండబట్టలేక అడిగాడు చరక్. అందుకు ప్రస్తుతం రంపచోడవరం వెళ్ళడం లేదు. అక్కడికి వెళ్లే లోపల నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి ప్రశాంతంగా బదిలిచ్చాడు ఆచార్యులు. అయితే ఎక్కడికో మాత్రం చెప్పలేదు. చరక్ అడగనూ లేదు. కారు క్రమంగా కోరుకొండను సమీపిస్తుంది. ఉన్నట్టుండి కారు ఎడం పక్కకు తిరిగింది. ఎదురుగా రంగు మాసిన కోటగోడల ఎత్తైన గోడ. అటూ ఇటూ రాతి స్తంభాల మీద అమర్చిన స్వాగతం ఆర్చి కిందుగా గ్రావెల్ రోడ్ మీద ముందుకు పరుగు తీసింది కారు. చరక్కి ఈ చోటు కొత్త. అందుకే ఆశ్చర్యంతో చూస్తున్నాడు. అంత దూరంలో పురాతన హవేలి వంటి ఎత్తైన భవంతి ఒకటి ఠీవిగా గంభీరంగా దర్శనమిస్తుంది. రంగు మాసిన ఆ భవంతికి కుడిపక్క కాస్త దూరంలో పనివాళ్ళ నివాసమైన 2-3 క్వార్టర్లు కాస్త కొత్తగా కనిపిస్తున్నాయి. తాళ్ల మీద ఆరేసిన ఎగురుతున్న బట్టల్ని బట్టి అక్కడ మనుషులు నివసిస్తున్నట్టు తెలుస్తుంది. చుట్టూ ఎటు చూసినా ఏపుగా పెరిగిన పండ్ల తోటలు కనువిందు చేస్తున్నాయి. ఆ ప్రాంతమంతా తనకు కొట్టిన పిండి అన్నట్టు కారుని సరాసరి భవంతి ముందుకు పోనిచ్చాడు కాశీ. చరక్ ఎప్పుడూ ఈ చోటికి రాలేదు. ఈ తోటలు ఎవరివో కూడా తెలియదు. మునిమనుడు ఆశ్చర్యాన్ని గమనిస్తూ చిన్నగా నవ్వాడు ఆచార్యుడు.
భవంతి పోర్టుగలో కారాగింది. జేజీ తాత గారు మునిమనోడు కారు దిగారు. కాశీ కొంత దూరంలోని షెడ్ వైపు కారును తీసుకొని వెళ్ళాడు. ఇక ఉత్కంఠను భరించలేక, జేజీ గారు ఎవరిది తోట, ఇక్కడికెందుకు వచ్చాం? ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ అడిగాడు శరత్. ఇక్కడ కొంత పనుంది కాబట్టి వచ్చాం. ఈ భవంతి చుట్టూ 100 ఎకరాల తోటలు, ఈ ఎస్టేట్ మనవే బదులిచ్చాడు ఆచార్యుడు. మనవా? షాక్ తిన్నట్లు చూశాడు శరత్. అవును, మనవే. మన కుటుంబాల్లో ఎవరికీ తెలియని రహస్యం ఇది. ఇప్పుడు ఇది తెలిసిన రెండో మనిషి నువ్వే అన్నాడు ఆచార్యుడు. నమ్మలేకపోతున్నాడు శరత్. ఆశ్చర్యంగా ఉంది జేజీ గారు. మాకు తెలియకుండా ఈ ఎస్టేట్ని ఎప్పుడు కొన్నారు? పిచ్చోడా, ఇప్పుడు కొనడం ఏమిట్రా? నా మనోడు అంటే మీ నాన్న పుట్టక ముందే ఎప్పుడో కొన్నది. అప్పట్లో ధవళేశ్వరం జమీందారు గారు మా స్నేహం కొద్దీ ఎంతో కొంత ఇచ్చి ఈ ఎస్టేట్ తీసుకోమంటే తీసుకున్నాను. రిజిస్ట్రేషన్తో సహా 4,000 అయ్యింది. ఇప్పుడు ఈ ఎస్టేట్ విలువ 100 కోట్లు. దీనికి దాయాదుల పోరు ఉండకూడదని, అలాగే నా ఏకాంతానికి భంగం ఉండకూడదని ఆలోచించి ఉద్దేశపూర్వకంగానే ఈ ఎస్టేట్ని రహస్యంగానే ఉంచేశాను. నేను నా జీవితకాలంలో సేకరించిన పురాతన తాళపత్ర వైద్య గ్రంథాల భాండాగారం ఇది. లోపలికి రా, చూద్దు గాని అంటూ భవంతిలోకి దారి తీశాడు ఆచార్యులు. అప్పటికే భవంతి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. లోనికి అడుగు పెడుతుండగానే డాక్టర్ పిల్లా గోవిందపాత్రుడు ఎదురు వచ్చారు. సగౌరవంగా ఆచార్యునికి నమస్కరించాడు. ఎప్పుడొచ్చావు నువ్వు? పరామర్శించాడు అగ్నివేశాచార్యుడు. నిన్న మీరు ఫోన్ చేసిన వెంటనే బయలుదేరి వచ్చేశాను. మంచిది. ముకుందపాత్రుడు రాలేదా? 2 రోజులు ఆగి వస్తాడు. మాట్లాడుతూనే లోపలికి వచ్చేశారు. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి గోవిందా? అంతా సవ్యంగా జరుగుతుంది ఆచార్య, మేము చూసుకుంటాంగా అంటూ భరోసా ఇచ్చాడు గోవిందపాత్రుడు. అన్నట్టు శరత్, వీరు పిల్లా గోవిందపాత్రులు గారు, వీరు అబ్బాయి ముకుందపాత్రులు. జేజీ గారు, నాకు గుర్తుంది, పెళ్లిలో వీరిని చూశాను అన్నాడు నవ్వుతూ శరత్. నా మీద కొండంత అభిమానంతో ఏం కావాలన్నా వచ్చి దగ్గరుండి సాయం చేస్తుంటారు. నా బిడ్డలాంటివారు. అంతా తమ అనుగ్రహం ఆచార్య. మీతో ఉండడం మా అదృష్టం. మీరు మాట్లాడుతూ ఉండండి. నేను ఒకసారి శరభుణ్ణి కలిసి వస్తాను. కొన్ని దినుసులు ఇంకా రావాలి. శరభుడు ఎక్కడున్నాడు? వాళ్ళంతా ఎస్టేట్ చివర పనస తోటలో పనిచేస్తున్నారు ఆచార్య. నేను వెళ్ళొచ్చిస్తాగా అంటూ బయటికి వెళ్ళిపోయారు గోవిందపాత్రుడు. ఇక్కడి పని వాళ్ళంతా 2 తరాలుగా ఈ ఎస్టేట్ని నమ్ముకొని నమ్మకంగా బతుకుతున్నారు. నాకు ఎంతో నమ్మకమైన వాళ్ళలో శరభుడు ఒకడు. రా, భవంతి పైభాగం చూద్దు గాని అంటూ చెరక్ని పై అంతస్తులోని హాల్లోకి తీసుకెళ్లాడు అగ్నివేశాచార్యుడు. ఎక్కడ చూసినా పురాతన పద్ధతిలో ఆముదం దీపాలతో ప్రకాశించే కాగడాలు ఇవే దర్శనమిస్తున్నాయి. లోన ఫర్నిచర్ కూడా ఈ కాలంది కాదు. అంతా పురాతన కాలానికి చెందిన కళాత్మకమైన నగిశీలతో మతిపోగొడుతుంది. దిగ్భ్రమణకు లోనయ్యాడు చెరక్. జేజీ గారు, ఏంటండి ఇది? ఇంత భవంతికి కరెంట్ లేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఆముదం దీపాలా? ఈ కాలంలో కూడా? ఆముదం అమృత తుల్యమైంది చెరక. ఈ రోజుకి అమ్మాయిల కళ్ళకి అందాన్నిచ్చే కాటుక తయారు చేయడానికి ఆముదం ఉండాల్సింది. కాటుక కళ్ళకు అందాన్నే కాదు, కంటి చూపును బాగా ఉంచుతుంది. ఆముద దీప కాంతులు పరిశుద్ధమైనవి. ఆ కాంతిలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసులోకి ఎటువంటి ఇతర ఆలోచనలు రాకుండా ఏకాగ్రతనిస్తుంది. ఆముదం దీప కాంతిలో నిద్రిస్తే ఎలాంటి పీడకలలు రావు. మనసుకి ప్రశాంతత, సుఖనిద్ర లభిస్తుంది. కనీసం బయట ప్రపంచానికి దూరంగా ఇక్కడ ఉన్న రోజుల్లో అయినా ఆ పాత రోజులు గుర్తుంచుకొని అనుభవంతో ఉండాలని ఈ భవంతికి కరెంటు తీసుకోకుండా ఆముదం దీపాలని వినియోగిస్తున్నాం. అక్కడ హాల్లో అటు ఇటు గోడలకు వేలాడుతున్న తైలవర్ణ చిత్రాలు కొన్ని చెరక్ని ఆకర్షించాయి. అక్కడ ప్రతి అణువు, ప్రతి వస్తువు కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి. కాలం ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది చెరక్కి. ఒకవైపు ఆయుర్వేద వైద్యానికి మూల పురుషులు అన్న దగ్గర వారివి ఉన్నాయి పెయింటింగ్స్. అశ్విని దేవతలు, భరద్వాజుడు, ఇంద్రుడు, సుశ్రుతుడు, చరకుడు, అగ్నివేశుడు ఇలా వారి పేర్లు రాయబడి ఆ మహర్షులు ఆ చిత్రపటాల్లో జీవకళ ఉట్టిపడుతూ కట్టెదుట సాక్షాత్కరించినట్టుగా ఉంది. అలాగే రెండో పక్క గోడకి వరుసగా ఉన్న చిత్రపటాల్లో మొదటిది ధన్వంతరి శ్రీ మాధవాచార్యునిది. ఆయన్ని అలానే చూస్తుండిపోయిన చెరక్ భుజం తట్టాడు ఆచార్యులు. ఆయన మా తండ్రి గారు మాధవాచార్యుడు. తొలిసారిగా ధవళేశ్వరం జమీందారు గారి అభ్యర్థనతో కృష్ణా జిల్లా మున్నలూరు గ్రామం నుంచి ఇటు వలస వచ్చింది ఆయనే. మున్నలూరి వారి అగ్రహార నిర్మాణకర్త ఆయనే. అప్పటికే నేను పుట్టాను. 3 ఏళ్ల వయసు ఉండొచ్చు అప్పటికి. ఇక ఆ రెండో తైలవర్ణ చిత్రం ఎవరో నేను చెప్పక్కర్లేదు, అది నేనే. ఆ తర్వాత ఉన్నవి నా కొడుకులు వాగ్భటాచార్యుడు, ఆచార్య చింతామణి.
వాగ్భటాచార్యుడు నీకు తాత, ఆయన కొడుకు నీ తండ్రి ఆర్యభట్టాచార్యుడు. 4వ చిత్రం అంటూ అక్కడున్న తైలవర్య చిత్రాలు మరికొన్నిటిని కూడా వివరించాడు. అవి చూశాక లోన గదుల్లోకి వెళ్ళగానే తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనయ్యాడు. 2 గదుల్లో ర్యాక్ల నిండా లెక్కలేనని తాళపత్ర గ్రంథాలు. అవన్నీ ఆయుర్వేద వైద్యానికి చెందినవే. ఎందరో సిద్ధులు, మహర్షులు ఆయుర్వేదం కోసం పాటుపడిన రాజవైద్యులు తమ అనుభవాలతో వివరించి రాసిన అమూల్య గ్రంథాలు. అవి చాలవన్నట్టు మరోపక్క పూర్వకాలానికి చెందిన కాగితం అచ్చు గ్రంథాలు వేరే. వాటిని చదవడానికి ఒక జీవితకాలం చాలదు అనిపించింది. వాటిని సేకరించడానికి ఆచార్యులు పడిన శ్రమను తలుచుకుంటే మతిపోయింది. అక్కడే డ్రాయింగ్ రూమ్లో అగ్నివేశాచార్యుని ఎదురుగా కూర్చున్నాడు చరక్. నా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో అర్థం కావడం లేదు. నేనేం చేయాలో అర్థం కావడం లేదు. ఈ ఎస్టేట్ని ఇంత రహస్యంగా ఎందుకు ఉంచారో అర్థం కావడం లేదు. నీకోసమే, చరక్ మాటలకు అడ్డొస్తూ చెప్పారు ఆచార్యులు. నా కోసమా? విపరీతమైన ఆశ్చర్యానికి లోనయ్యాడు చరక్. అవును, నీకోసమే. చాలా కాలం క్రితమే నీకోసం తీసుకున్న నిర్ణయం ఇది. దీన్ని నాలాగే యథాతథంగా కాపాడుకుంటూ వస్తావన్న నమ్మకం నాది. అందుకే దీన్ని నీ చేతుల్లో ఉంచబోతున్నాను. కానీ జేజీ తాతయ్య, నీకు అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. ఒకేసారి తెలుసుకోవాలని చూడకు. మనసు చంచలమవుతుంది. ఒకటొకటిగా నేనే నీకు వివరించగలను. ముఖ్యంగా నేను మహత్కార్యాన్ని తలపెట్టాను. దాన్ని సాధించుకోవాలంటే నా వయసు అడ్డంకి. కాబట్టి నా వారసుడిగా నువ్వు సాధించి పెట్టాలి. ఓకే జడ్జి గారు, కానీ దానికి నేనేం చేయాలి? ముందుగా మణిభద్రుడనే యక్షదేవుణ్ణి వశం చేసుకోవాలి. రేపు చీకటితోనే ఆ కార్యక్రమం మొదలవుతుంది. వేకువనే 7 రంగుల 7 బిందెల నీళ్లతో తలస్నానం చేసి పిదప శుద్ధోదకంతో స్నానమాచరించాక నేను చెప్పే మంత్రాన్ని నిష్ఠతో జపించాలి. రోజుకి 10,000 సార్లుగా 10 రోజులు జపిస్తే 1,00,000 జపం పూర్తయి మణిభద్ర యక్షుడు నీకు వశమవుతాడు. ఆ 10 రోజులు పాలు పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. 11వ రోజు మణిభద్రుని ప్రసన్నం చేసుకోవడానికి ఆ రోజంతా దివ్యహోమం చేసి 11 మంది బ్రాహ్మణులకి భోజనాలు పెట్టి సంభావనలిచ్చి పంపించాలి. ఇది పూర్తయితే నువ్వు భూతకాలంలోకి ప్రయాణించడానికి అర్హుడవు కాగలవు. భూతకాలమా? అదేమిటి? పిచ్చెత్తిపై చూశాడు చరక్. అదేమిటో ఆచార్యుడు క్లుప్తంగా వివరించాడు. అప్పటికి విషయం కొంత బోధపడింది చరక్కి. ఇందులో ప్రమాదం ఏమిటో మాత్రం బోధపడలేదు. రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళ ప్రాణాలకి గ్యారంటీ లేదు. దీనికి అంతే. చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకమవుతుంది. అదెలాగో తర్వాత నీకు వివరించి చెప్తాను అన్నాడు ఆచార్యుడు. ఇంతకీ భూతకాలంలోకి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అన్నాడు చరక్. హోమం ముగిసిన మర్నాడు మనం రంపచోడవరం వెళ్తున్నాం. వెళ్ళబోయే ముందు ఏకాంతంలో నీకు ఆ విషయాలు చెప్తాను. ఈ లోపల తోటలోకి వెళ్ళిన డాక్టర్ గోవిందపాత్రుడు శరవుణ్ణి వెంటబెట్టుకొని రావడంతో ఇక అక్కడ పనులు ఊపందుకున్నాయి. హైదరాబాద్లో పుట్టింట్లో ఉండిపోయిన సుశ్రుతకి అక్కడ క్షణం ఒక యుగంలా ఉంది. చరక్ వెళ్ళినప్పటి నుంచి ఏమీ తోచదు. నిరంతరం అతడి ధ్యాసే. ఏదో కోల్పోయినట్టు మనసులో దిగులు. అసలైన విరహం అంటే ఏమిటో సుశ్రుతకి ఇప్పుడు అర్థమవుతుంది. ఈ వారం రోజుల్లోనే చరక్ని చూసి యుగాలు గడిచినంత వేదన కలుగుతుంది. అతడే లోకం అనుకున్న తను అతడికి దూరంగా ఎలా ఉండగలదు? మున్నలూరి వారి అగ్రహారం వెళ్ళిన 3 రోజులు మాత్రం ముప్పుటలో ఫోన్ చేశాడు. తను ఫోన్ చేస్తే టక్కున బదిలిచ్చేవాడు. అలాంటిది 4 రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంచేశాడు. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు ఏమీ తెలీదు. కొద్ది రోజులు ఫోన్కి అందుబాటులో ఉండనంటే ఏమో అనుకుంది. ఏదో టైంలో లైన్ కలుస్తుంది అనుకుంది. కానీ ఇదేమిటి? ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరిని అడగాలి? మున్నలూరి వారి అగ్రహానికి ఫోన్ చేస్తే నవ్వుతారని భయం, బిడియం, ఒకరితో చెప్పుకోలేని స్థితి. అదే సమయంలో బయట చిన్న అలికిడైన చరక్ వచ్చాడన్న భ్రాంతి. బయటకి పరుగు తీసి చూస్తుంది. చిరుగాలి చెంపల్ని తాకగానే పక్కనే చరకు ఉన్నాడన్న తపన. ఇలాగే 10 రోజులు భారంగా దొర్లిపోయాయి. రోజులు గడుస్తున్నాయి కానీ చరక్ నుంచి ఫోన్ లేదు. ఇలా కాదని 11వ రోజు శ్రావణి సెల్కి ఫోన్ చేసింది. వెంటనే లైన్లోకి వచ్చింది శ్రావణి. హలో అక్క, బాగున్నావా? ఇన్ని రోజులకి నేను గుర్తొచ్చానన్నమాట అంది సహజ ధోరణిలో. నిన్నేం మర్చిపోలేదు కానీ అక్కడ బావ ఉన్నాడా అడిగింది సుశ్రుత. చీపో అక్క, బావ నా దగ్గర ఎందుకుంటాడు? ఏకోతి, పరాచికాలు ఆపు. బావ ఇంటి దగ్గర ఉన్నాడా చెప్పు అంది సుశ్రుత. ఓహో, ఫోన్ శ్రీవారి కోసమే కానీ నా కోసం కాదన్నమాట. వారం రోజులుగా చరక్ ఫోన్ చేయడం లేదు, స్విచ్ ఆఫ్ చేశాడు. నాకేమీ అర్థం కావడం లేదు. అసలు తను మున్నలూరి వారి అగ్రహారంలోనే ఉన్నాడా, ఎక్కడికైనా వెళ్ళాడా? వెళ్ళాడా? ఎక్కడికి?
తెలీదు. మా జేజీ తాతయ్య గారు బావని వెంట తీసుకొని వెళ్ళారు. కొద్ది రోజుల వరకు ఫోన్కి అందుబాటులో ఉండము, మీరు కంగారు పడొద్దని చెప్పే వెళ్ళారు కాబట్టి అంది శ్రావణి. అయితే కంగారు పడాల్సిందేమీ లేదంటావా? కంగారా? దేనికి? బావ వెళ్ళింది ఎవరితో? మా జేజీ తాతగారితో. ఏదో పని మీద వెళ్ళారు, కొద్ది రోజుల్లో వచ్చేస్తారు చెప్పింది శ్రావణి. నాకు ఇక్కడ ఏమీ తోచడం లేదు శ్రావణి. నేను కూడా అగ్రహారం వచ్చేదా? అంత పని మాత్రం చేయకు. కొత్తగా పెళ్ళైన అమ్మాయి కాపురానికి రావాలంటే ఎన్ని సంప్రదాయాలున్నాయో తెలుసా? అసలే మా అమ్మమ్మ దేవమ్మ గారికి చాదస్తం ఎక్కువ. బావ తిరిగి రాగానే నీకు ఫోన్ చేయమని చెప్తాను, ఓకే? అనవసరంగా బెంగ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. సుశ్రుతకి ధైర్యం చెప్పి లైన్ కట్ చేసింది శ్రావణి. శ్రావణితో మాట్లాడిన తర్వాత కొంతలో కొంత ఊరట లభించింది సుశ్రుతకి. దేవజాతుల గురించి నీకేం తెలుసు? ఆ రాత్రి మరోసారి చెరక్ని మేడమీది డ్రాయింగ్ రూమ్లో ఏకాంతంగా కూర్చోబెట్టుకుని ప్రశ్నించాడు అగ్నివేశాచార్యుడు. కానుచీకటి పడుతుండగానే పనివాళ్ళు భవనమంతా దేవదారు కొరకంచు, మండకుండా నిప్పుతో ఉండే కట్టె, వాటి మీద ఎండిన వేపాకు పొడితో ధూపం వేసి పిదప సాంబ్రాణి పొగ వేసి దోమలు బయటికి పోగానే కిటికీలు తలుపులు మూసేశారు. చీకటి పడగానే భవంతిలో ఆముదం దీపాలు వెలిగించారు. ఆ వెలుగు కళ్ళకి ఆహ్లాదభరితంగా ఉంది. అక్కడక్కడ దేవదారు కట్టెల దివిటీలు గోడలకి గుచ్చబడ్డాయి. తెల్లవారుజామునే చెరక్కి అగ్నివేశాచార్యుడు మణిభద్ర యక్షుని వశపరుచుకోవడానికి మంత్రోపదేశం చేయాల్సి ఉంది. జేజీ తాతగారి ప్రశ్నకి ఆశ్చర్యంగా చూశాడు చెరక్. మనసులో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. అయినా నిగ్రహించుకుంటూ, నాకు సరిగా తెలీదు జేజీ గారు. ఏవో గంధర్వులని యక్షులని అంటారు. దేవజాతులు 5. ఇవి ప్రధాన దేవతలకు అనుబంధ జాతులు. వీరు దేవతలే. మహాభారతంలో గంధర్వుల యక్షుల ప్రస్తావన మనకి కనిపిస్తుంది. కాగల కార్యం గంధర్వులే తీర్చారు, యక్ష ప్రశ్నలు వద్దు అనే ఈ 2 సామెతలు మనకి మహాభారతం నుండి ఏర్పడినవి. ఈ దేవజాతులు గంధర్వులు, యక్షులు, విద్యాధరులు, కిన్నెరలు, కింపురుషులు. ఈ దేవజాతులు గంధర్వులు, యక్షులు, విద్యాధరులు, కిన్నెరలు, కింపురుషులు. వీరిలో గంధర్వులు గానప్రియులు, బాగా పాడేవారిని గానగంధర్వులు అంటారు. యక్షులు హాస్యప్రియులు, విద్యాధరులు నాట్యప్రియులు, కిన్నెరలు కామప్రియులు, కింపురుషులు వాద్యప్రియులు. మణిభద్రుడు యక్షజాతికి చెందినవాడు. మిక్కిలి చతురుడు, కొంటెవాడు, చిలిపివాడు. అంత సులువుగా వశం కాడు. ధ్యానభంగం చేయడానికి నీ దృష్టి మరల్చే అనేక ప్రయత్నాలు చేస్తాడు. గాలివాన శబ్దాలు నీ చెవుల్ని హోరెత్తించవచ్చు. తెలిసిన వాళ్ళు పిలిచినట్టు పిలుస్తాడు. అది నా గొంతు కూడా కావచ్చు, నీ భార్య సుశ్రుత గొంతు కూడా కావచ్చు. కంగారుపడి ధ్యానం నుంచి బయటికి వస్తే కథ తిరిగి మొదటికొస్తుంది. ధ్యానం ఆరంభించిన 3వ రోజు నుంచి నీకు ఈ గొడవ మొదలవుతుంది. దృఢ చిత్తంతో 10 రోజుల్లో 1,00,000 జపం పూర్తి చేయాలి. చేయగలవా? చేస్తాను జేజీ గారు. మీకోసం మణిభద్రుడు ఎంత అల్లరి చేసినా తట్టుకొని సాధించి వశపరుచుకుంటాను అన్నాడు చెరక్. మణిభద్రుని వశపరుచుకొని నేను ఏం చేయాలి? ద్వారకా నగరానికి వెళ్ళి రావాలి. చాలా ప్రశాంతంగా బదులిచ్చాడు అగ్నివేశాచార్యుడు. ఆయన సమాధానం విని అదేదో జోక్లా ఫక్కున నవ్వాడు చెరక్. ఏమిటి జేజీ గారు? గుజరాత్ తీరాన ఉన్న ద్వారక వెళ్ళి రావడానికి రైళ్ళు, బస్సులు, విమానాలు ఎన్ని లేవు? అక్కడికి వెళ్ళడానికి మంత్రతంత్రాల అవసరమా? మణిభద్ర యక్షుని సాయం కావాలా అడిగాడు. అక్కడికి రైళ్ళు, బస్సులు, విమానాలు ఇవేవి వెళ్ళలేవు నాయన. ఒక్క మణిభద్ర యక్షుడే తీసుకెళ్ళగలడు. నువ్వు అనుకున్నట్టు అది నేడు మనం చూసే ద్వారకా పట్టణం కాదు. నాటి ద్వాపర యుగంలోని శ్రీకృష్ణ పరమాత్మని భూలోక స్వర్గం అనదగిన సుందర ద్వారకాపురి. షాక్తో నోరు మూయడం మర్చిపోయాడు చెరక్. ఏం చెప్తున్నాడైనా? అలనాటి ద్వారక ఎక్కడుందది? నీట మునిగిపోయింది కదా. 5,000 సంవత్సరాల క్రితం కలియుగారంభంలో నీట కలిసిన ద్వారకాపురిని తిరిగి చూడ్డామా? అది సాధ్యమయ్యే పనైనా? ఓరి నాయనో, ఇది అసలు సంభవమా? జేజీ గారు మీరేం చెప్తున్నారు? చెరక్ ఏదో అనబోతుంటే అతడి మాటలకు అడ్డు వస్తూ, నేను నిజమే చెప్తున్నాను నాయన, కంగారు పడుకు. నేను చూసి వచ్చాను. ఇప్పుడు నిన్ను పంపించే ప్రయత్నంలో ఉన్నాను. కలలో కూడా ఊహించని అదృష్టాన్ని నీకు కల్పిస్తున్నాను. నా మాటలు విశ్వసించు, అంతా సవ్యంగా జరుగుతుంది అన్నాడు అగ్నివేశాచార్యుడు. మరోసారి షాక్కి గురయ్యాడు చెరక్. తను అనుకున్నది సాధించడానికి వయసు అడ్డంకి అంటూ తన సాయం కోరితే ఇదేదో మంత్ర సంబంధమైన వ్యవహారమో లేక మరేదో అనుకున్నాడు. ఇప్పుడిప్పుడే ఆయన అంతరంగం కొద్ది కొద్దిగా విశదమవుతుంది. ఇప్పుడు కూడా ఆయన పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. కానీ ద్వారకని చూడ్డం ఏమిటి? ఇది ఎలా సంభవం?
ఇప్పుడు కూడా ఆయన పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. కానీ ద్వారకని చూడ్డం ఏమిటి? ఇది ఎలా సంభవం? జయజీ తాతగారు, నిజంగా మీరు ద్వారకా నగరాన్ని దర్శించారా? అడిగాడు చరక్. దర్శించాను నాయన. శ్రీకృష్ణుల వారిని కన్నులారా చూసారా? చూశాను. కానీ ఆ క్షణం ఆయనే శ్రీకృష్ణ పరమాత్మని నాకు తెలీదు. అతిగా ఆత్రపడకు చరక్. నా మాటల మీద విశ్వాసం ఉంచు. నిన్ను అక్కడికి పంపించే ముందు అన్నీ వివరంగా చెప్తాను. ద్వారకాపుర్ని చూసి గోపాల్ని దర్శనం చేసుకోవాలని కోరుకున్నాను. నా కోరికలో లోపం వల్ల నగరాన్ని దూరం నుంచి మాత్రమే చూడగలిగాను. గోపబాలుడి రూపంలో శ్రీకృష్ణుడు నా వద్దకొచ్చాడు. గుమ్మపాలు తాగించాడు. నాతో నడిచాడు. ఇదో నా కుడికాలికి ఉన్న వెండి తొడియం స్వయంగా ఆయన తొడిగిందే. అక్కడికి వెళ్ళాలంటే శరీరాన్ని ఇక్కడ వదిలి ఆత్మరూపంగా వెళ్ళాలి. వయసుడిగిన వారి శరీరం నుంచి ఆత్మ వేరుపడితే ఆ శరీరం ఎక్కువ కాలం ఆగదు. నవనాడులు స్తంభించి జీవ చైతన్యం కోల్పోయి తిరిగి వచ్చిన ఆత్మ ఆ శరీరంలో ప్రవేశించడానికి పనికి రాకుండా పోతుంది. అందుకే ఈ పనికి యువకులే అర్హులు. నీ సాయం కోరింది అందుకే. కాబట్టి ఇక ఇతర ఆలోచనలు మనసులో ఉంచకు. నిశ్చింతగా ఉండు. సందర్భానుసారం నీకు అన్నీ వివరంగా చెప్పే పంపిస్తాను. కానీ వెళ్ళే లోపల నువ్వు ఇంకో పని చేయాలి. ఆనాటి యాదవ రాజ్యంలోని ప్రజల భాష ఇది కాదు. దేవనాగరి, గుజరాతీ భాషలు, మరికొన్ని అర్థం కాని పదాల మిశ్రమంగా ఉంటుంది. కాబట్టి ఆ 2 భాషల్ని కొంత నువ్వు అధ్యయనం చేయాల్సి ఉంది. ఈ విషయంలో పిల్లా గోవింద్రపాత్రుడు గారు నీకు సాయం చేస్తారు. 7 బిందెలు, 7 రంగుల నీళ్ల స్నానం. ఇది ఎందుకోసం? యక్షులు నలుపు రంగుని ఇష్టపడతారు. చీకటి రాత్రులు వారికి అనుకూలం. నిశాచరులు అలాగని వెలుగులోకి అస్సలు రారని అర్థం కాదు. సప్తవర్ణాల కలయికే వెలుగురేఖలు. 7 బిందెల రంగు నీళ్ల స్నానంతో, వెలుగు నుంచి శుద్ధోదక స్నానంతో చీకటిలో ప్రవేశించి మణిభద్ర యక్షుడి ప్రీత్యర్థం జపం ఆరంభించనున్నట్టు దీనికి సంకేతం. ముఖ్యంగా మణిభద్ర యక్షుని విషయంలో విధిగా ఇది పాటించాకే మంత్రజపానికి ఉపక్రమించాలి. విధి విధానాలు పాటించకుండా నువ్వు ఎంతగా జపించినా ఆ మహానుభావుడు వశం కాడు. వెళ్ళి పడుకో. వేకోనే మనం లేవాల్సింది అంటూ లేచాడు అగ్నివేశాచార్యుడు. అప్పటికే రాత్రి 10 గంటలు దాటింది సమయం. ఎవరి గదుల్లో వారు నిద్రకు ఉపక్రమించారు. అనుకున్న విధంగానే వేకోజామునే కార్యక్రమం మొదలైంది. భవంతి వెనుక భాగంలోని విశాల ప్రాంతంలో చెరక్ స్నానం కోసం ముక్కాలి పీట ఉంచబడింది. చుట్టూ దేవదారు కట్టెలు దివిటీల్లా మండుతూ ఆ ప్రాంతాన్ని ప్రకాశవంతం చేస్తున్నాయి. పనివాళ్ళు వరుసగా రంగు నీళ్లతో నింపిన 7 బిందెల్ని ఉంచారు. తనకు దేవతల నుంచి కానీ, రాక్షసుల నుంచి కానీ, నరుల నుంచి కానీ, జంతువుల నుంచి కానీ, ఇంకా నీళ్ళ మీద కానీ, నీటిలో కానీ, ఆకాశంలో కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఇంకా అస్త్రశస్త్రాల నుంచి కానీ చావు లేకుండా పొందిన వరం అది. ఈ వరగర్వంతో శ్రీ మహావిష్ణువు సంహరించడానికై వైకుంఠం మీదికే దాడి చేసిన గర్విష్టి. ప్రజలు తననే దేవుడిగా పూజించాలని శాసించిన ఘనుడు. అలాంటి వానికి ప్రహ్లాదుని రూపంలో కొడుకే విష్ణు భక్తుడే శత్రువైనాడు. శ్రీహరి సర్వాంతర్యామి అయితే ఈ స్తంభంలో చూపించు అంటూ కొడుకు మీది కోపంతో రాతి స్తంభాన్ని కొట్టినప్పుడు ఆ స్తంభంలోంచి నరసింహమూర్తి అవతరించి హిరణ్యకశిపుణ్ణి వధించాడు. ఆయన ఉగ్ర నరసింహుడు. పూర్తిగా నరుడు కాదు, జంతువు కాదు. ఆయన స్తంభం నుంచి వచ్చిన సమయం అసుర సంధ్యవేళ, అంటే పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయం. హిరణ్యకశిపుణ్ణి గాల్లో కానీ, నేల మీద కానీ, నీటిలో కానీ సంహరించలేదు. తన తొడ మీద వేసి గుండెలు చీల్చి చంపాడు. అస్త్రశస్త్రాలు ఉపయోగించలేదు. వాడి అయిన తన గోళ్ళనే ఆయుధాలుగా వాడాడు. కాబట్టి ఆ విధంగా బ్రహ్మదేవుడిచ్చిన వరానికి భంగం కలగకుండా విచిత్రమైన నరసింహావతారం ధరించి దుష్టుడైన హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు శ్రీహరి. ఇక 5వ అవతారం వామనావతారం. ఈ వటుడి అవతారం వచ్చే నాటికి మానవ జాతి అభివృద్ధి చెంది ఆవాసాలు ఏర్పడుతున్న కాలం. కానీ రాజ్యాలు అప్పటికి ఇంకా ఏర్పడి ఉండకపోవచ్చు. ఈ అవతారంలో కూడా ఆయుధాలు ధరించలేదు వామనుడు. 3 అడుగుల స్థలం అర్థించి 1 అడుగుతో భూమిని, 2 అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి 3 అడుగుతో బలిని పాతాళానికి అనగదొక్కాడు. ఇంత వాడింతై వటుడింతై అంటారు. అందుకే ఈ అవతార కాలానికి మానవ జాతి పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ఈ అవతార కాలానికి మానవజాతి పూర్తిగా అభివృద్ధి చెంది నగరాలు, రాజ్యాలు ఏర్పడి ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన వరుసగా పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం.
ఒక్క బుద్ధావతారంలో తప్ప మిగిలిన 3 అవతారాల్లోనూ ధర్మ సంస్థాపనకు ఆయుధాలు ధరించాడు అంటూ సుదీర్ఘమైన తన ప్రసంగాన్ని కాసేపు ఆపారు అగ్నివేశాచార్యులు. ఆయన చెప్పిన తీరు, విశ్లేషణను బట్టి ఆయన అంతరంగం అర్థమైనట్టే అనిపిస్తుంది చెరక్కి. కానీ ఖచ్చితంగా ఏం ఆశిస్తున్నాడో అర్థం కావడం లేదు. తనను ద్వారకాపురి పంపించడంలో జేజీ తాతగారి ఆంతర్యం ఏమిటి? ఏం కోరుకుంటున్నాడు ఈయన? అంటే జేజీ గారు, మాధవుని ఆయుధాలు ఇంకా ఈ భూమి మీదే ఉన్నాయంటారా? అడిగాడు చెరక్. సందేహమే అక్కర్లేదు, ఉన్నాయి. దైవం చేతులు తాకిన ఉపకరణాలు శిథిలం కావు నాయన. భూదేవి వాటిని సంరక్షిస్తూనే ఉంటుంది. ధర్మ సంస్థాపనకు నాందిగా కురుక్షేత్ర యుద్ధారంభంలో శ్రీకృష్ణ పరమాత్మ పూరించిన పాంచజన్యం అనే శంఖం, అది నాకు కావాలి. ఆ శంఖాన్ని పూరిస్తే దిక్కులు పిక్కటిల్లే ఆ శంఖనాథానికి దుర్మార్గులు గుండెలు పగిలి చేస్తారు. అక్రమార్కులు దిక్కులు పట్టిపోతారు. దుష్టులు తమలో తాము నరుక్కు చేస్తారు. భూమి మీద ధర్మం స్థాపించబడి తిరిగి మానవత్వం వికసిస్తుంది. ఇక నాకు కావలసిన రెండో వస్తువు శ్రీకృష్ణుని వరభూషణమై సదా ఆయన వెంట ఉన్న ఆ లీలామానుష రూపుని పిల్లనగ్రోవి ఆ మురళి నాకు కావాలి. మహాద్భుతము, మిక్కిలి మహిమాన్వితము అయిన దేవమురళి అది. ఆ మురళీనాదం వింటే చాలు పశువులు క్షీరధారలు కురిపిస్తాయి. దేశంలో పశుగణాభివృద్ధి గణనీయంగా అభివృద్ధి చెంది అలనాటి గోసంపద ఆ వైభవం పునరావృతం అవుతుంది. ఒకప్పుడు ఆలమందలు స్వేచ్ఛగా నడయాడిన దేశం మనది. గోసంపద అనేవారు. ఎన్ని గోవుల్ని సంపాదించుకుంటే అంత సంపన్నుడు ఆ కాలంలో. గోసంపద, పశు సంపద దేశంలో ఈతి బాధల నుండి ప్రజల్ని కాపాడుతుంది. ఈరోజు దుక్కుటెద్దులు కానీ ఎడ్ల బండ్లను కానీ చూద్దామంటే కనపడడం లేదు. మనకి పశుగణాభివృద్ధి శాఖ అని ఒకటి ఉంది. అది ఎక్కడుందో కూడా సామాన్యుడికి తెలియదు. పశువుల్ని లారీల కొద్ది కవేలాలకి తరలిస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు. గో సంపద క్షీణదశలో ఉంది. ప్రతి హిందువు పవిత్రంగా భావించే గోజాతిని నిర్దాక్షిణ్యంగా వధించేస్తున్నారు. ఆనాడు దేశంలో గోవు తొక్కని భూభాగాలు లేవు. అది పాండురాజు మరణించిన సమయం. చనిపోయే ముందు కొడుకుల 5గురిని పిలిచి తన శవాన్ని దహనం చేయవద్దని, అంతా పంచుకు తినేయమని చెప్పాడు. తింటే ఏం జరుగుతుందో కృష్ణుడికి తెలుసు. ఆయన ఏదో మరణ సమయంలో మతి భ్రమించి అలా చెప్పాడు కానీ శవాన్ని పిక్కు తినడానికి మీరేమైనా అడవి మనుషులా, నరమాంస భక్షకుల? చాలే కానీ శవదహనానికి ఏర్పాట్లు చేయండి అని అడ్డం పడ్డాడు. పాండురాజు శవాన్ని దహనవాటికకు చేర్చారు. ఏర్పాట్లు ఓ పక్క జరుగుతున్నాయి. సహదేవుణ్ణి తండ్రి శవం వద్ద కాపలాగా ఉంచారు. సహదేవుడు బాల్యశాపల్యంతో తండ్రి వేలి ఉంగరాన్ని తీసుకోబోతుంటే అది రాలేదు. పంటితో లాగినప్పుడు శవం వేలి చర్మం చిట్లి కసరు గొంతులోకి పోయింది. దాంతో సహదేవుడికి ఎవరు ఎక్కడున్నారు, ఏం జరుగుతుంది అంతా తెలిసిపోనారంభించింది. వెంటనే కృష్ణుడు వచ్చాడు. నా మాట మీరి తప్పు చేశావు సహదేవ, నీకు అన్నీ తెలిసిపోతున్నాయి. కాబట్టి నీకు తెలిసిన విషయాన్ని ఎవరన్నా అడిగితే చెప్పాలి. అడగకుండా నీ అంతటా నువ్వే చెప్తే నీ తల పగిలి చేస్తావు అని శాపమిచ్చాడు. దీనికి సహదేవుడు బాధపడలేదు. సరే బావా, నీ శాపాన్ని స్వీకరిస్తున్నాను. ప్రతిగా నాకు వరం కావాలి. మా పాండవ వంశంలో ఎవరు చచ్చినా వారిని గోవు తొక్కని ప్రదేశంలో దహనం చేయాలి అని అడిగాడు. కృష్ణుడు సరేనన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ లోకంలో గోవు తొక్కని చోటు అదెక్కడుంది? సహదేవుడు ఆ వరాన్ని ఎందుకు కోరాడు? గో సంచారం ముల్లోకాల్లోనూ ఉంది కదా. మరి అలాంటప్పుడు గోవు తొక్కని చోటు ఎక్కడుంది? ఈ కిటుకు ఏమిటో రుక్మిణీదేవి చెప్పే వరకు శ్రీకృష్ణ పరమాత్మకి తెలియలేదు. జరిగింది వినగానే రుక్మిణీదేవి నొచ్చుకుంటూ, ఏమిటి స్వామి, వైకుంఠానికి పోకుండా శాశ్వతంగా భూలోకంలోనే ఉండిపోదామనుకుంటున్నారా? పాండవ వంశాన్ని కాపాడమే మీ పనా అంది. ఏమైంది దేవి, పొరపాటు జరిగిందా అడిగాడు కృష్ణుడు. పెద్ద పొరపాటే చేశారు స్వామి. లోకంలో గోవు తొక్కని చోటు ఒకే ఒక చోటు. అది లక్ష్మీదేవిగా నా నివాసమైన మీ హృదయ మందిరం. ఆ వంశంలో ఎవరి పోయినా మీ గుండెల మీద దహనం చేయాలి. కాబట్టి వాళ్ళలో ఎవరూ మరణించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద పడింది. హరరే, తీరా మాటి చేశాను దేవి. ఇప్పుడెలా? ఇప్పుడైనా మించింది లేదు. పాండవుల వరకే మీ బాధ్యత. మిగిలిన వంశీకులతో మీకు సంబంధం లేదు. వెంటనే వెళ్ళి సహదేవునితో చెప్పండి, నీకిచ్చిన వరం మొదళ్ళకే గాని చిగుళ్ళకి వర్తించదు అని అంటూ సలహా ఇచ్చింది రుక్మిణీదేవి. వెంటనే వెళ్ళాడు శ్రీకృష్ణుడు.
తండ్రి దినకార్య హడావుల్లో ఉన్న సహదేవుని పిలిచి, ఇదిగో బావా, మీరడిగిన వరం మొదళ్ళకే గాని చిగుళ్ళకి వర్తించదు సుమా, గుర్తుంచుకో అన్నాడు. పని హడావుల్లో ఉన్న సహదేవుడు పట్టించుకోకుండా సరేలే బావా అన్నాడు. ఆ విధంగా ఆ వరాన్ని సరిచేయడం వలన గొప్ప ప్రమాదం తప్పింది. కానీ లేదంటే ఆ వంశం ఉన్నంత వరకు తిరిగి వైకుంఠం చేరగలిగేవాడు కాదు శ్రీకృష్ణుడు. అదే ప్రకారం శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత పాండవులు గతించారు. కానీ కృష్ణుడు ఉన్నంత వరకు పంచపాండవుల 5గురిలోనూ ఎవరూ మరణించలేదు. కృష్ణుడనే రక్ష వారికి ఉంది కాబట్టి. ఎందుకు ఇది చెప్పానంటే, ఆనాడు ఆలమందలు దేశమంతా తిరిగేవి అని చెప్పడం కోసం. కాబట్టి ఆ కృష్ణమురళిని తిరిగి ప్రతిష్ఠించాలని కోరుకుంటున్నాను అంటూ క్షణమాగాడు అగ్నివేశాచార్యుడు. ఆ 2 వస్తువులైనా ఇంకేమైనా ఉన్నాయా జేజీ తాతయ్య అడిగాడు చరక్. ఇంకో 2 ఉన్నాయి. అవి 1 శమంతకమణి, 2 శ్రీకృష్ణుడి కిరీటం. శ్రీకృష్ణుడి కిరీటాన సదా అలంకరించి ఉండే నెమలి పింఛం, అవి 2 కావాలి. శమంతకమణి సత్రాజిత్తు రాజుకు ప్రసాదితమైన మణిహారం. వినాయక చవితి వ్రతకథలో ఈ గాథ మనం చదువుతాం. రోజుకి 10 బారుల బంగారాన్ని ప్రసాదించే ఈ శమంతకమణి పుట్టింది తన కూతురు సత్యభామతో పాటు. శమంతకమణిని పుట్టింటి భరణంగా తన కూతురు సత్యభామతో పాటుగా శ్రీకృష్ణుడికి అర్పించుకున్నాడు సత్రాజిత్తు. ద్వారకాపురి స్వర్ణమయం కావడం వెనుక, ప్రకాశవంతంగా దేశంగా విలసిల్లడం వెనుక ఈ శమంతకమణి పాత్ర ఎనలేనిది. ఈ శమంతకమణి ఎక్కడ ఉందో తెలుసుకుని తేగలిగితే మన దేశ దారిద్ర్యం పోతుంది, ప్రజలు సుఖశాంతులతో ఉంటారు, నీకు దేశానికి బంగారు భవిష్యత్తు సిద్ధిస్తుంది అన్నాడు. జేజీ తాత గారు, ఆ శమంతకమణి ఇప్పటికీ బంగారం ఇస్తూనే ఉంటుందంటారా? అదే నిజమైతే ఇన్ని వేల సంవత్సరాల కాలంలో ప్రసాదించిన బంగారంతో భూమండలం అంతా నిండిపోవాలి కదా. నిండదు. ఎందుకంటే ఆ శమంతకమణికి సూర్యుని ఉదయకిరణాలు సోకినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఎక్కడో భూమి పొరల్లో చీకటి అడుగున శమంతకమణి ఇప్పుడు పనిచేయదు. దాన్ని తిరిగి వెలుగులోకి తెచ్చి శుద్ధి చేసి పూజలు నిర్వహిస్తే అప్పుడు బంగారాన్ని ప్రసాదిస్తుంది. ఓకే జేజీ తాతయ్య, ఒప్పుకుంటాను. నెమలి పింఛం అన్నారు, అది ఇప్పటికే శిథిలం కాకుండా ఉంటుందా అన్నాడు చరక్. ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఉంటుందనే అనుకుంటున్నాను. శ్రీకృష్ణుడి కిరీటాన్ని ఆ సమయంలో ఎక్కడో స్వర్ణపేటికలో భద్రపరిచి ఉంటారు. ఆ పేటిక లభిస్తే కిరీటంతో పాటు నెమలి పింఛం కూడా భద్రంగా ఉంటుంది. ఈ నెమలి పింఛం వలన దేశానికి సకల గ్రహపీడలు దోషాలు తొలగిపోతాయి. ఈ 4 కోరుకుంటున్నాను అంటూ అభీష్టాన్ని వివరించాడు అగ్నివేశాచార్యుడు. నెమలికని గమనిస్తే దాని మీద ఉంటుంది నెమలి కన్ను. కన్నులాగే ఉంటుంది, కన్ను కాదు. అలాగే నేను మానవ రూపంలో మీ వద్ద ఉన్నాను, కానీ నేను మానవుణ్ణి కాను, సర్వాంతర్యామిని, సకలం ఇలానే మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాను అని చెప్పడం కోసమే శిఖిపించమౌలి అయ్యాడు. దీనికి మరో వివరణ కూడా ఉంది. నెమలి పింఛదారిని ఆరంభించింది స్వయంగా కృష్ణుడు కాదు. నేలను పాకే బాలుడుగా ఉన్నప్పుడే అతని మహిమల్ని చూపుతూ అందరినీ ఆకర్షించేవాడు కన్నయ్య. గోపికలు ఎంతో ఇష్టంగా ఎత్తుకు తిప్పేవారు ఆయనని. యశోద వారిని వారింపలేకపోయింది. ఎవరికన్ను ఎలాంటిదో తన కన్నయ్యకు ఏ చెడు దిష్టి సోకకూడదని, ఏ గ్రహదోషం ఉండకూడదని స్వయంగా యశోద కన్నయ్యకు నెమలిపించదాన్న ఆరంభించింది. కన్నవారు దేవకీ వసుదేవులైన, పెంచినవారు నంద యశోదలు. వారి అపారమైన ప్రేమకి గుర్తుగా తల్లి యశోద మీద అభిమానంతో వయసుకొచ్చే కొద్దీ నెమలిపించదానని ఒక అలవాటుగా మార్చుకున్నాడు కృష్ణుడు. అవతార పరిసమాప్తి వరకు శిఖిపించమౌలిగానే ఉన్నాడు. ఆ తల్లి యశోద అంటే అంత ప్రేమ కృష్ణ పరమాత్మకి. ఇదే అసలు విషయం అని వివరించాడు అగ్నివేశాచార్యుడు.